మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తుందన్న నెపంతో ముత్తవ్వ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలిపోతున్న ఆమెను వారి ఇంటి ముందే తీసుకువచ్చి పడేశారు. భయంతో ఆమె కొడుకు కోడలు పారిపోయారు. తీవ్ర గాయాలతో ఉన్న ముత్తవ్వను వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. దుర్గమాత కళ్ళు పోయి వచ్చేసరికి మా భార్యను మా ఇంటి ముందు వేసి చంపించారు, కానబెట్టారు, చంపేసారు. కట్టతో నెత్తిలో కొట్టారు, మొత్తం 6 వచ్చి మా అమ్మని కొట్టిరు. మెదడు చిన్న మెదడు బయటకెళ్ళి నేను ఆగబెట్టినా ఆగలేరు, నన్ను కొట్టిరు. ఇదంతా బ్లడ్. కొందరు దొరకబట్టిరు, కొందరు కిరోసిన్ పోసి ప్లగ్ ఇస్తారు సార్. హెల్ప్ అని నేను మస్తు గుద్దుకున్నా సార్. ఎవరు ఏమైనా చర్య ఇట్లాంటివి జరగకూడదు. ముందే తెలుసుంటే మేము ఆపేవాళ్ళం. మాకెవరు చెప్పలేదు కూడా, కనీసం విలేజర్స్ కూడా ఏమి చెప్పలేదు. నిన్న మొన్న ఇట్లా జరుగుతుంది, ఒక ఆమె మీద ఎలిగేషన్ ఉంది. దీన్ని జరగకుండా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ కావాలి. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలా, అన్ని కమ్యూనిటీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటి మనం ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది.